అరసివెల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారి దేవస్థానం ప్రపంచవ్యాప్తంగా ప్రాముఖ్యతను సంతరించుకుంటుందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రులు ధర్మాన ప్రసాదరావు చెప్పారు. అయితే దీని చరిత్ర, సంస్కృతులకు సంబంధించిన సమగ్రమైన గ్రంథం ఏదీ రాలేదని అన్నారు. తన కోరిక మేరకు వామపక్ష భావాలు గలవారైన సీనియర్ జర్నలిస్టు నల్లి ధర్మారావు హర్షవల్లి పేరుతోని ఈ గ్రంథాన్ని తీసుకురావడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఈ గ్రంథాన్ని రచించిన ధర్మారావు కలం నుంచి మరెన్నో రచనలు రావాలని ఆయన ఆకాంక్షించారు. మంత్రి క్యాంప్ ఆఫీసులో జరిగిన ఈ కార్యక్రమానికి గాను కలిగాంధ్ర సాంస్కృతిక సంస్థ అధ్యక్షుడు దుర్గవెల్లిలో లోకనాథం అధ్యక్షతను వహించారు. కవిగా, రచయితగా, జర్నలిస్టుగా శ్రీకాకుళం జిల్లా చరిత్ర సంస్కృతికి సంబంధించిన కొన్ని గ్రంథాలు ఎప్పటికే ధర్మారావు రాశారని లోకనాథం గుర్తు చేశారు. కార్యక్రమంలో భాగంగా రెవెన్యూ మంత్రి ధర్మాన చేతుల మీదుగా అరసివెల్లి పాలక మండలి ప్రతినిధులను అభినందించారు. ఎందుకు నన్ను వ్యతిరేకించి అతను కొన్ని వార్తలు రాశారు. ఆ వార్తలు కూడా నన్ను బాగా ధర్మారావు అంటే ఆకర్షించినాయని నీకు మనం చేస్తాం. అంత శక్తివంతుడు, పెన్న పట్టుకుంటే అంత శక్తివంతుడు. ఎవరికి తెలియవు నా బలహీనతలు అనుకున్నవి అతను పెన్న పట్టుకున్న బలహీనత బయట పెట్టేసినటువంటి శక్తి ఉన్నాడు. అయితే తర్వాత అలాగే మిత్రులుగా సందర్భం మారింది. అతను బేసికల్లీ లెఫ్ట్ ఓరియంటెడ్. ఈ హర్షవెల్లిది ఆనాడు ఎవరు రాయకపోవడం వల్ల ఈనాడు ఎవరు లేకుండా పోయింది. కనీసం ఈ తరంలోనూ ఉన్నటువంటి ఒక రచయిత అయినా ఎంత సమాచారం దొరుకుతుంది అంత సమాచారం ఈవేళ పుస్తక రూపేణ తీసుకొస్తే అది నెక్స్ట్ జనరేషన్స్కి అందుతుంది అన్నటువంటి సదుద్దేశంతో అందరం కోరడం జరిగింది. ఆయన కూడా దీనికి సమయం ఇచ్చి పరిశోధన చేసి దొరికిన సమాచారాన్ని ఒక పుస్తకంలోకి తీసుకురావడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఈ పుస్తకం నా చేతుల మీదుగా ఆవిష్కరించడం. అట్లాగే లోకనాథం గారు అన్ని విషయాలు చెప్పారు. లోకనాథం లాంటి ఉపన్యాసకుడు నేను కాదు. నా శైలి అంతా డిఫరెంట్. లోకనాథం ఎలాంటి పరిస్థితులైనా ఒక మంచి ఉపన్యాసం చేయగలగ శక్తివంతుడు లోకనాథం. నేను నా ఉపన్యాసం తర్వాత ఎవరైనా విమర్శిస్తే భరించలేదు. లోకనాథం కాతరలేదు. ఆవిడంటే ఆ ధైర్యం నాకు అందరికీ ఉండదు. ఎవడు అనుకొని ఎవడు నమ్మితే అటు నమ్మని మన నమ్మినోడు బుర్రలో ఉడికించేద్దాం అన్నటువంటి తాపత్రయం. అన్ని విషయాలు ధర్మారావు గురించి చెప్పాడు. 100%